వీరనపల్లిలో చూసుకున్నట్టయితే ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో వేణు అనే యువకుడు నిలబడుతున్నా అని చెప్పి వీరనపల్లి సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్నా. సర్పంచ్ రావాలంటే మన దగ్గర పైసలు ఉండాలి, మన గ్రామం అభివృద్ధి చెందాలంటే మనమే చేయాలి. ప్రతి ఒక్కరు వచ్చి చెప్పే మాట ఏంటంటే నేను తీర్చిదిద్దుతా, మా ఊరిని ఎక్కడనో తీసుకోబోతా అని చెప్పేసి ఇంతకు ముందు కూడా మన దగ్గరకు వచ్చి ఇదే చెప్పింది. వీరనపల్లిని రాష్ట్రంలోనే ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని. సో మరి అట్లాంటప్పుడు అదే సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉండొచ్చు కదా. అంటే అప్పుడు సేవా కార్యక్రమాలు చేసి ఇప్పుడు ఏదో రాజకీయాలకు ఎంట్రీ ఇద్దామని చెప్పేసి అప్పటి నుంచి ఏమైనా ప్రీ ప్లాన్? మనం పుట్టినటువంటి గడ్డకు రుణం తీర్చుకోవాలన్న ఒక ఉద్దేశంతోనే నేను వీరనపల్లిలో పోటీ చేయాలి. వీరనపల్లిలో వేణు ఏం చేయలేడనా, జస్ట్ షో టాప్ చేస్తాడు ఏదో. ఈ రోజే వచ్చి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వచ్చి షోపు టాప్ చేస్తున్నా అంటే నేను ఎన్నికల్లో పోటీ చేయను. బీజేపీ నుంచి నిలబడితే టైం వేస్ట్ తప్ప ఇంకేం ఉండదు అని ఒక టాక్. పిలిస్తే పలుకే విధంగా మనం ఉన్నాం ఈరోజు. కాబట్టి పార్టీ అనే సమస్యనే కాదు, రేపు మీరు దిగినా కూడా ఏం చెయ్యలేం రాజకీయాల్లో అంటున్నా. ఖచ్చితంగా కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది, 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్. డైలాగ్ ఎమ్మెల్యే గెలిపిస్తే నేను మోడీ నుంచి ఫండింగ్ చేస్తా అన్నాడు. నేను కూడా వీరనపల్లికి కేంద్రం నుంచి డబ్బులు తెస్తా. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు వీరనపల్లి అలాగే బీజేవైఎం పాలమూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ వేణు గారు ఉన్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ స్థానిక సమరం మొదలయ్యింది. సో యువకులు కూడా పెద్ద ఎత్తున వచ్చి గ్రామ స్థాయిలో మేం చేంజ్ చేస్తాం, ఇప్పటి వరకు ఒక పాలన, యువకులు వస్తే అసలు సిసలైన పాలన ఏ విధంగా ఉంటుందో నిరూపించి చూపిస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో వారిలో వీరనపల్లి నుంచి ప్రస్తుతం మన తెలంగాణ వెలుగులో వేణు గారు ఉన్నారు. నమస్తే వేణు గారు. సో వేణు గారు ఎట్లున్నారు? బాగున్నా, మీరు ఎట్లున్నారు? యా ఫైన్. వేణన్న, అంటే వీరనపల్లిలో చూసుకున్నట్టయితే ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో వేణు అనే యువకుడు నిలబడుతున్నా అని చెప్పేసి టాక్ రావడం అనేది జరిగింది. ఆ విషయంలో కూడా మిమ్మల్ని పిలవడం అనేది జరిగింది. సో మీరు ఆల్రెడీ బీజేవైఎంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. సో ఎందుకు వేణుభాయ్, అంటే సర్పంచ్ రావాలంటే మన దగ్గర పైసలు ఉండాలి, లేకపోతే ఒకరు మంచిగా మాట్లాడతారు, ఇంకొకరు చెడ్డగా మాట్లాడతారు, ఒకరు లేనిపోనివి సృష్టిస్తారు, ఒకరు అంటే యాంటీగా అయిపోవడం అనేది జరుగుతుంది. సో ప్రశాంతంగా ఉండకుండా ఎందుకు ఈ సర్పంచ్ ఎలక్షన్స్లలో రావాలనుకుంటున్నారు? నిజంగా అనుకుంటున్నారా? మీరు అన్నది నిజమే అన్న, గ్రామాల్లో మీరు అన్నట్టు ఉంటుంది. కాకపోతే మన గ్రామం అభివృద్ధి చెందాలంటే మనమే చేయాలి, యువకులే ఉండాలన్న నా ఒక ఉద్దేశం. అందుకే నేను వీరనపల్లి సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్నా. వీరనపల్లిని మిగతా రాష్ట్రంలోనే ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ఒక ఉద్దేశం నా లోపల వచ్చిన తర్వాతనే నేను వీరనపల్లి అభివృద్ధి కోసం, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి యువకుల అభివృద్ధి కోసం కానీ, వారి ఉద్యోగాలు కానీ, మిగతా అంశాలపైన నేను పనిచేస్తున్నాను ఇప్పటికే. కాబట్టి వీరనపల్లి అభివృద్ధి కోసం యువకులు ఉంటేనే గ్రామ అభివృద్ధి చెందుతుంది అన్న ఒక ఉద్దేశంతో నేను ఈసారి బరిలో ఉండాలని అనుకుంటున్నాను. వేణుభాయ్, ప్రతి ఒక్కరు వచ్చి చెప్పే మాట ఏంటంటే నేను తీర్చిదిద్దుతా, మా ఊరిని ఎక్కడనో తీసుకోబోతా అని చెప్పేసి ఇంతకు ముందు కూడా మన దగ్గరకు వచ్చి ఇదే చెప్పింది. నాకు తెలిసి మీ పాత సర్పంచ్ వాళ్ళు కూడా వేణు నాకు సపోర్ట్ చేయ, వేణు నేను మన ఊరిని ఎడుకో తీసుకెళ్తా అని చెప్పేసి చెప్పినా, మనం సపోర్ట్ చేసినా, వాళ్ళు గెలిచిండ్రు, 5 సంవత్సరాలు అయిపోయింది. సో ఈ రోజు నిన్నెందుకు నమ్మాలి? నువ్వు కూడా అదే మాటలు మాట్లాడుతున్నావు కదా. మీరు అన్నది నిజమే అన్న, గతంలో కూడా ప్రతి ఒక్కరు ఏదో చేయాలనే వస్తారు, అట్లనే వారు కూడా గతంలో చెప్తే మనం కూడా గెలిపించడం జరిగింది. కాకపోతే ఈరోజు ఎన్నికలు వచ్చినాయి కాబట్టే మనం ప్రజలకు సేవ చేస్తామని అంటలేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుండే దాదాపు నేను యువకునిగా ఓటకు రానప్పటి నుంచే సేవా కార్యక్రమాలు చేస్తున్నా. ఎవరు పిలిచినా, ఏ సమయంలో అర్ధరాత్రి పిలిచినా కూడా నేను వారికి ఆపద ఉందంటే అందుబాటులో ఉంటూ 2017 నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు మా గ్రామంలో చేస్తున్నా. ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది గ్రామంలో. నాతో పాటు ఉన్నటువంటి యువకుల సహాయ సహకారాలు తీసుకొని, మరియు మా ఫ్యామిలీ సహాయ సహకారాలు తీసుకొని గ్రామంలో ఎవరికి ఏ అవసరం ఉన్నా మనతోనైనంతలా ఇప్పటి వరకు చేస్తూ వచ్చినాం. కాదు, సో మరి అట్లాంటప్పుడు అదే సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉండొచ్చు కదా. అంటే అప్పుడు సేవా కార్యక్రమాలు చేసి ఇప్పుడు ఏదో రాజకీయాలకు ఎంట్రీ ఇద్దామని చెప్పేసి అప్పటి నుంచి ఏమైనా ప్రీ ప్లాన్? లేదన్నా, నేను చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నా.
నేను దాదాపు 10 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నా. ఈరోజు కొత్తగా నేను ఎలక్షన్లు వచ్చినాయని రాజకీయాల్లో లేను. గతంలో కూడా నేను బీజేవైఎం మండలాధ్యక్షునిగా పనిచేసిన. ఈ మండలం లోపల ఉన్నటువంటి అనేక సమస్యల మీద నేను పోరాటం చేసిన. అదే విధంగా నిరుద్యోగ సమస్య ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండేనో దాని మీద మా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అనేకమైనటువంటి ఉద్యమాలను నిర్వహించి దాదాపు ఈ మన చర్చల లోపల మాజీ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కాన్వాయ్ని కూడా అడ్డుకొని ఆ కేసులో కూడా నేను ఉన్నా. అదే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టిన, ధర్నాలు కానీ రాస్తారోకోలు కానీ చేసినాం. ఇంకోటి మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, అసలు తెల్లారక ముందే నా తనకు పోలీసులు వస్తారు. టిఆర్ఎస్ పరిపాలనలో తెల్లారక ముందే పోలీసు కాన్వాయ్ వచ్చి మన రోడ్డు మీద ఆగి మా ఇంటి దగ్గర పోలీసులే నన్ను నిద్రలేపిన రోజులు ఎన్నో ఉన్నాయి. తీసుకొని పోయి ఒక్కొక్క రోజు 3 రోజులు తీసుకొని పోయి పెట్టుకున్న సందర్భాలు. ఎందుకు చేసినాం ఇవన్నీ అంటే నిరుద్యోగుల సమస్యలు తీరాలి, చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోతే వారు చెడుదారులు పట్టే అవకాశం ఉంది కాబట్టి మేము ఆ రోజు పోరాటం అట్లా చేసినాం. తర్వాత నా మదిలో ఏం వెళ్ళిందంటే ఆ పోరాటాలు చేసినా ఏం చేసినా కూడా మనం పుట్టినటువంటి గడ్డకు రుణం తీర్చుకోవాలన్న ఒక ఉద్దేశంతోనే నేను వీరన్నపల్లిలో పోటీ చేయాలనుకుంటున్నాను. ఓకే అన్న, అయితే ఇప్పుడు బీజేవైఎంలో లీడర్షిప్ చేసినట్టు మన గ్రామ స్థాయిలో లీడర్షిప్ చేసినట్టు చాలా సింపుల్ కాదు. అది పార్టీ ఉంటది, మన ఊర్ల రాజకీయాలు అనేది ఊర్ల రాజకీయాలే ఉంటాయి. సో మరి అట్లాంటివి ఏమైనా ఎదురైనా? నాకు ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి పరిస్థితి మీద స్పష్టమైన అవగాహన. గ్రామ స్థాయి రాజకీయాలు ఏంది, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు ఏంది, గ్రామ స్థాయి పరిస్థితులు ఏంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏముంటది అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాన్య పౌరులకు ఉన్నటువంటి చిన్న చిన్న పనులు కూడా, ఓ మండల ఆఫీస్ అయితేనేమి, పోలీస్ స్టేషన్ అయితేనేమి, కలెక్టర్ ఆఫీస్ అయితేనేమి, వాళ్ళు ఇప్పటికి కూడా కొంత అవగాహన రాహిత్యం వల్ల కొంతమంది వెళ్ళలేకపోతారు. వారికి మేము ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వారికి అనేకమైనటువంటి పనులు, ఏం పని ఉన్నా బేటా ఇట్లా ఉంది అంటే మేము అందుబాటులో ఉంటూ చేపిస్తున్నాం. ఇప్పటికీ మీరు మా ఊళ్ళో కూడా కనుక్కోవచ్చు. మేము ఈ రోజు మీతో మాట్లాడుతున్నాం కదా వీరన్నపల్లిలా. సో వేణు ఏం చేయలేడనా, జస్ట్ షోక్ టాప్ చేస్తాడు, ఏదో నలుగురిని వెంబడేసుకొని తిరుగుతాడు, అది అని చెప్పేసి చెప్తే లేదన్నా. అట్లా మీరు కనుక్కోవచ్చు, మా ఊర్లోకి రావచ్చు, మీకు మీ ఛానల్ ఉంది, యాక్సెస్. ఒకవేళ చెప్తే మీరు ఏదంటే అది, దానికి నేను ఒప్పుకుంటా. ఎన్నికల్లో పోటీ చేయను, షోపు టాప్ చేస్తుండే, ఏం పని చేయలేడు, ఎవరికి టైం ఇవ్వడు, అందుబాటులో ఉండడు, ఏ పని చేయలేడు, ఊళ్ళో ఉండడు. ఈ రోజే వచ్చి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వచ్చి షోపు టాప్ చేస్తున్నా అంటే మీరు చెప్పినట్టు నేను ఎన్నికల్లో పోటీ చేయను. ఎవరికి సపోర్ట్ చేయమని చేస్తాం, మీరు చెప్పినట్టు మంచి వ్యక్తి అయితే చేస్తాం పక్కా. అంటే అంత కాన్ఫిడెన్స్ ఎందుకు దిగుతుంది? 100%. ఇప్పటి నుంచే ఎందుకు రాజకీయం? ఇప్పటి నుంచే అంటే దాదాపు మీరు ఎమ్మెల్యేలు కూడా అయ్యారు నా వయసు. గ్రామీణ ప్రాంతాల్లో మన మీద వ్యతిరేకత చెప్పనికి ఏం లేక ఏం చెప్తారు అంటే చిన్నపిల్లాడు, వయసు లేదు. నాకు అవగాహన ఉంది, 25 సంవత్సరాల యువకునిగా అయినప్పటికీ నాకు సమస్యల మీద అవగాహన ఉంది. అది సరిపోతుంది. చేయాలన్నటువంటి సంకల్పం. సరే ఇప్పుడు ఊర్లో పెద్ద మనుషులు నలుగురు కలిసి వేణు ఒక్కసారి ఆయనకు సపోర్ట్ చేయి, మనం తప్పుకుందాం చెప్పరన్నా. ఎందుకంటే ఊళ్ళో అనేక సమస్యలు ఎదుర్కొంటారు, పెద్ద మనుషులు కూడా ఇబ్బంది పడుతారు. పెద్ద మనుషులు కూడా ఇబ్బంది పడుతారు. సరైన నాయకత్వం ఉండాలి, మేము నీ ఎంట ఉంటామని పెద్ద మనుషులు కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరు అట్లా చెప్పరు. ప్రతి ఒక్కరు మా సమస్యలు అని గొప్పలు చెప్పుకుంటారు. ఏం సమస్యలు ఉన్నాయి అంతగా? ఎందుకుండదన్నా, ఊళ్ళోనే ఉంటాం కదా మేము, పుట్టి పెరిగిన ఊరు మీద ఎందుకు. ఖచ్చితంగా ఊరు అన్నప్పుడు సమస్యలు ఒక రోజుతో తీరుతాయని మాత్రం నేను చెప్తలేను. కంటిన్యూస్ ప్రాసెస్ అభివృద్ధి అనేది, దాంట్లో మేము పెద్ద ఎత్తున చేయాలని ఆలోచిస్తున్నాం. ఉంటాయి అండర్ డ్రైనేజ్ సమస్య కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ. మా ఊర్లో ఇంకా సీసీ కెమెరాలు లేవు. అదే విధంగా మా ఊర్లో ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. ఇట్లా ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అదే విధంగా హైమర్ లైట్లు, ప్రతి చౌరస్తాలో హైమర్ లైట్లు ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాం. దానికి సెంట్రల్ ఫండింగ్ ద్వారా హైమర్ లైట్లు ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాం. ఇప్పటికే మేము దాదాపు ఒక ఉజ్వల యోజన కింద మా గ్రామంలో ఉన్నటువంటి తండా మహిళలకు కానీ, గ్రామంలో ఉన్నటువంటి మహిళలకు కానీ 50 మందికి గ్యాస్ సిలిండర్లు ఇప్పించడం జరిగింది. అట్లా ప్రభుత్వాన్ని కూడా వాడుకోవాలి కదా, ప్రభుత్వాన్ని వాడుకొని మనం పనిచేస్తామని చెప్తున్నాం. సో ఇప్పుడు రూలింగ్ ఏ గవర్నమెంట్ ఉంది? రూలింగ్ లో కాంగ్రెస్ ఉంది. సో మీరు బీజేపీ ఏమంటారు? గ్రామ స్థాయిలో అసలు బీజేపీ ఉండదు, బీజేపీ నుంచి నిలబడితే టైం వేస్ట్ తప్ప ఇంకేం ఉండదు అని ఒక టాక్. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యంగా సర్పంచ్ ఎలక్షన్ కు పార్టీ అనేది ఉండదు, బీఫామ్ ఉండదు, గుర్తుండదు. కాబట్టి మంచి వ్యక్తి చెడ్డ వ్యక్తి అనేది చూస్తారు తప్ప ఏ పార్టీ అని చూడరు. వాళ్ళకు పిలిస్తే పలుకే విధంగా మనం ఉన్నాం ఈ రోజుకు. కాబట్టి పార్టీ అనే సమస్యనే కాదు, మనం గ్రామ అభివృద్ధి గురించి ఎవరినైనా కలుస్తాం. స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కలవడానికి ఇబ్బంది ఏం లేదు మనకు. అయితే మనకు ఆల్రెడీ
ఎమ్మెల్యే గారు కానీ ఇంకా మా నాయకులు ఉన్నారు, వారితో కానీ మేము చేసుకుంటాం అభివృద్ధికి. సో అందరితో మంచి అందరితో కలుస్తాం. మనకు అవసరమైతే ఇంత యువకుని గెలిచినాం మేము ఈ జిల్లాలోని ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం. ఓకే. సో పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉంటాం. గ్రామాల్లో ఉన్నప్పుడు ఒకరు కాంగ్రెస్ ఉంటారు, ఒకరు టిఆర్ఎస్, తప్పకుండా ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలు ఉంటాయి, అందరు ఉంటారు. వాళ్ళు రేపు సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేసిన ఎన్నికల వరకే అన్న అది. తర్వాత సర్పంచ్ అయితే ఊరందరికి సర్పంచ్ కానీ ఓట్లు వేసిన వాళ్ళకే సర్పంచ్, నా ఎంబడిన వాళ్ళకే కాదు కదా. అట్లా గతంలో జరిగినాయి కాబట్టి ఆ పరిస్థితులు ఊళ్ళో అట్లా ఉంటాయి. సరే, ఇప్పుడు రాజకీయాలను పక్కన పెడితే మీరు అందరూ కలిసి ఉంటారా? ఖచ్చితంగా కలిసే ఉంటాం. ఊరు ఎన్నికలు వచ్చినప్పుడు అందరికి పోటీ చేయాలని ఉంటది, మిగతా పార్టీలకు కానీ మిగతా నాయకులకు కానీ. కాకపోతే యువకులకు ఆలోచన ఉంది, వేణు అయితే బాగుంటది, మా యువకుడు మేము పోగలుగుతాం, ఏమన్నా పని ఉంటే చెప్తే చేస్తాడు అని. పెద్ద మనుషులకు కూడా మా మాట వింటాడు, పిల్లగాడు మంచోడు అన్న ఆ ఫీలింగ్. మహిళలకు కూడా మంచి పిల్లగాడు, ఏం చెప్పినా పని అవుతుంది, చేస్తాడు అన్న ఒక నమ్మకం ఉంది. తండవాసులకు కూడా మన మీద నమ్మకం ఉంది. సరే, ఇప్పుడు అంత గానం నువ్వు డబ్బా కొడుతున్నావా లేకపోతే నిజమా అనేది నేను వచ్చి ఎంక్వైరీ చేస్తా. సరే, ఇప్పుడు వరకు నువ్వు చేసిన పనులు ఏమైనా ఉన్నాయి? ఖచ్చితంగా ఉన్నాయన్న. నేను 2017 నుంచి యాక్టివ్గా తిరగడం జరిగింది. అనేక సాంఘిక సేవా కార్యక్రమాలు చేసిన. వివేకానంద సేవా సమితి అని ఏర్పాటు చేసి వివేకానంద స్టాచ్యూని ఊరు ఎంట్రీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఆదర్శంగా, ఒక జాతీయ విలువలు ఉండాలి ఊళ్ళో యువకులందరికీ ఆదర్శంగా తీసుకుంటారని దాంతో ఏం చేసినామంటే ఊళ్ళో ఉన్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు టై బెల్ట్లు కానీ ఐడెంటిటీ కార్డులు కానీ ఇవ్వడం జరిగింది. వెంటనే కరోనా అనేటువంటి మహమ్మారి వచ్చింది. కరోనా అనే మహమ్మారి వస్తే నేను కానీ నా టీం కానీ మిగతా మా ఫ్యామిలీ హెల్ప్ తీసుకొని ఒక 50 మందికి ఊళ్ళో కొంచెం మిగతా అంతా మా ఊరు వెళ్ళాపున్నారు, కొంతమందిని సెలెక్ట్ చేసి వారికి 2 నెలలకు సరిపడా గ్రాసరీ మొత్తం సామాన్లు మొత్తం ఇవ్వడం జరిగింది. బియ్యం, పప్పు, ఉప్పు అన్నీ ఇవ్వడం జరిగింది. అట్లే అదేవిధంగా మళ్ళీ ఊరు మొత్తం 4 సార్లు కూరగాయలు వంచడం జరిగింది. ఊరు మొత్తం ఈ ఇంటికి ఆ ఇళ్ళ ఏం లేదు, పాలు పెరుగు వంచడం జరిగింది. ఉపాధి హామీ కూలీలకు మాస్కులు మధ్య వంచడం జరిగింది. ఆ విపత్తులో బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, అయినా మేము స్వచ్ఛందంగా చెయ్యాలి. సరే, ఎవరు బయటకు ఏది కొనే పరిస్థితి లేదు కాబట్టి మేము తెచ్చి పంచడం జరిగింది ఆ టైంలో. దాని తర్వాత ఇంకా గ్రామంలో ఏం జరిగిన మొన్న క్రికెట్ టోర్నమెంట్ జరిగింది, దానికి మొదటి బహుమతి తీయడం జరిగింది నేను. అట్లా ప్రోత్సాహం, క్రీడాకారులకు కూడా ప్రోత్సాహం. కొంతమంది ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది, దవాఖానలు ఉంటారు, వాళ్ళకి బయట ఫోటోలు పెట్టి పోజులు చేసుకునే అలవాటు నాకు లేదు. వాళ్ళకి చేసేది వాళ్ళకు, ఎవరైనా చనిపోతే వారికి అట్లా అన్నకి కాలేజ్ ఫీజు తక్కువ చేయి, అట్లా ఏమున్నా మనతో అయిన హెల్ప్ మనం చేస్తున్నాం. మనకి ఏమన్నా రూపాయి వచ్చిందంటే ఎక్కువనే చేసింటాం అన్న, 10 మందికి ఎక్కువనే చేసింటాం. అయితే ఇప్పుడు కాలంలో మనం ఈ చేయి నుంచి ఇచ్చింది చేయి మర్చిపోతాం డెఫినెట్. సో ఇవన్నీ వేణు చేసిండు, అప్పట్లో మనకు అట్లా చేసిండు ఇట్లా చేసిండు అని గుర్తు పెట్టుకుంటారు. ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు అన్న, ఎందుకు పెట్టుకోరు? ఒకసారి సాయం తీసుకుంటే మనం మర్చిపోతాం అన్న సాయం. అది పెట్టుకోకపోయినా ఇంకా అది జరిగేది జరుగుతుంటది. మనం ఈ రోజు ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆ రోజు తెలియదు మనకు, అయినా మనకు సేవా దృక్పథం ఉంది కాబట్టి ఆ రోజు చేసినాం. ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు. మా ఊరు చాలా చైతన్యవంతమైనటువంటి ఊరు వీరన్నపల్లి అంటే. ఏదో చేస్తే అట్లా ఓట్లు పడవు, ఖచ్చితంగా ఎవరు పనివంతుడో వాడిని గెలిపిస్తారన్న ఒక విశ్వాసం అయితే బలంగా ఉంది. సరే, నువ్వు ఎంత కమిట్మెంట్ ఉన్నావు అనేది ఒక మాటలో తేల్చేస్తా. వివేకానంద సేవా సంస్థ పెట్టినావు కదా, పెట్టినామంటే టీం అంతా పెట్టిరు కదా. సో వివేకానంద దాంట్లో ఏదైనా ఒక సూక్తి ఖచ్చితంగా ఏదైనా ఒక సూక్తి, ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగినటువంటి 100 మంది యువతను నాకు అప్పచెప్పండి, ఈ దేశాన్ని రూపురేఖలు మారుస్తున్నాడు వివేకానంద. ఆయన స్ఫూర్తితోనే మేము ఈరోజు పనిచేస్తున్నాం. నీ వెనుక ఎంత మంది ఉన్నారు? నా వెనుక ఖచ్చితంగా 100 మంది యువకులు ఉన్నారు. 100%. సో దేశాన్ని మార్చేస్తారు. అయితే ఫస్ట్ మా ఊరిని మార్చుదాం అనుకుంటున్నాం, ఆ నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఊరిని మార్చే ఖచ్చితంగా పక్క 100%. ఆ 100 మంది రేపన్నాడు నేనే నిలబడి నేను బీర్ తాగుతా, బిర్యానీ ఇస్తా, ఇంకేదైనా ఇస్తా, ఇంకేదో ఈ చేస్తా, నా వెంబడి రాలని నమ్మకం. అటువంటి ఆఫర్లు అయినాయి, మా వాళ్ళే ఉల్టా ఆఫర్ ఇస్తారు కానీ ఆఫర్లు తీసుకునే పరిస్థితిలో లేరు. అవును భయ్, ఒక్కరికి నేను 10,000 ఇస్తా, ఒక్కరికి 10,000, 50,000 ఇస్తా. మా ఊరు చాలా చైతన్యవంతమైన ఊరు అన్న, ఒకసారి రండి, నేను ఇన్వైట్ చేస్తున్నా మిమ్మల్ని, ఒకసారి మా ఊరికి రండి. 50,000 ఇచ్చినా గానీ ఏం జరగాలనో అదే జరుగుతుంది తప్ప మార్పు ఉండదు. కాన్ఫిడెంట్ వాళ్ళు ఇచ్చిన కాన్ఫిడెంటే నాకు, నేనేం కాదు, వాళ్ళు నా వెనక ప్రోత్సాహం అంతా గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు అంతా ప్రోత్సహిస్తున్నారు. నువ్వు పోటీ చేయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నందుకే నేను ముందుకు వచ్చిన తప్ప మనం సొంతంగా మనం అట్లేం లేకుండా.
ఓకే. సో ఈ రాజకీయ బురదలు అవసరమా ఇంకోసారి? బురద కాదన్న, బురదం నుంచే కమలాలు వికసిస్తాయి. దాన్ని మనం ఆ కమలం పువ్వు లాగా ఉండాలి. మనం కమలం పువ్వు వికసించినా కూడా ఒక బురద కూడా దానికి అంటారు. ఆ విధంగా మనం ఉండాలి. కానీ బురద అంటే దాని వ్యవస్థను మార్చాలంటే యువతనే రావాలి. అంటే మాలాంటి యువకులు కాకపోతే ఇంకెప్పుడు మారుతుంది? అంటే చాలా మంది యూత్ వచ్చి నేను అది చేసేస్తా ఇది చేస్తా అని నువ్వు అన్నట్టు ఎమ్మెల్యేలు కూడా అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వల్లనే అయితే లేదు. వేణు వల్ల ఏమైతుంది అన్న? ఖచ్చితంగా అవుతుంది అన్న. మనం చేసిన పనులే మాట్లాడతాయి. మనం చెప్పాల్సిన పని లేదు. మనం ఎవరికి ఆపద ఉందా అంటే అర్ధరాత్రి కూడా నేను ఒక్కని కానీ నాతో పాటు మా టీం తీసుకొని పోతాను. మీరు ఎవరైనా క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకోండి. సో ఇప్పటికిప్పుడు వేణు కాపద ఉంటే ఒక 5 మంది అన్న వస్తారా? తప్పకుండా నా ఫోన్ తీసుకోండి చేస్తాను. ఒక 5 మంది? 5 మంది ఏందన్నా 50 మంది వస్తారు. కాన్ఫిడెంట్ హైలీ కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. అంటే ఏం చూసుకున్నా కాన్ఫిడెన్స్? ఏం చూసుకున్నా ఏం లేదన్నా. నాకు నేర్చుకున్నా సామాజికంగా నేను నేర్చుకున్నదే. నాకు కొత్త నేను నేర్పించిన నా గురువులు నేర్పింది నాకు. నా చుట్టూ ఉన్నటువంటి మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఇంకా ఉన్న వాళ్ళ నుంచే కాన్ఫిడెంట్. అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మా ఫ్యామిలీకి ఏం లేదు. ఫ్యామిలీకి అంతా నేచురల్ వ్యవసాయ కుటుంబమే అంతే. పొలిటికల్ గా పెద్దగా మనమే. పేరెంట్స్ సపోర్ట్ అయినా? పేరెంట్స్ రీసెంట్ గా మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యిండు. మా అమ్మ ఉంటది. ఉన్నారు ఫ్యామిలీ అంటే బాబాయ్లు అంతా సపోర్ట్ ఉన్నారు. తమ్ముళ్ళు అన్నలు ఫ్రెండ్స్ చేసినా కూడా మా మిత్రులు పెద్ద ఎత్తున మద్దతుగా ఉన్నారు. సో ఇప్పటికి నేను ఏదైనా కార్యక్రమం చేస్తే వాళ్ళు హెల్ప్ లేకుండా నేను చెయ్యను. ఖచ్చితంగా వెనుక ఉన్నారు అందరు. సో ఇప్పుడు రాజకీయాలు అంటేనే కులాలు మతాలు అది ఇది అని చెప్పేసి అంటారు. మరి మీ వీరనపల్లిలో ఏమైనా ఉన్నాయా అట్లా? అంటే కులం చూసి ఓట్లు వేసేది, మతం చూసి కులం చూసి మతం అంటే ఉన్నది హిందూ మతమే మా ఊళ్ళో మొత్తం. ఒకరిద్దరు ముస్లింలు ఉన్నా వాళ్ళతో సోదరభావంగానే ఉంటా. మిగతా అంతా ఒకటే హిందూ మతమే ఉంది. మేజర్ గా ఉన్నది కూడా ఒకటే క్యాస్ట్ మున్నూరు కాపు. మిగతా గౌడ్స్, యాదవ్స్, ముద్రాజులు వాళ్ళు కూడా ఉన్నారు. అందరు మిత్రులే, అందరం కలిసే ఉంటాం. క్యాస్ట్ ఫీలింగ్ అనేది మా ఊళ్ళో పెద్దగా పట్టించుకోరు. పండుగలు పబ్బాలు అంతా కలిసే చేస్తామన్నా. మీరు ఒకసారి బోనాల పండుగ మా ఊళ్ళకి రండి. ఓల్డ్ సిటీని కూడా తలపించేటట్టు బోనాలు నిర్వహిస్తాం మా ఊళ్ళో. ఓల్డ్ సిటీ కూడా పనిచేయదు, అట్లా నిర్వహిస్తాం బోనాలు. దసరా బతుకమ్మ వేడుకలు చేస్తాం మహిళలతో పెద్ద ఎత్తున. వినాయక చతుర్థి అంటే అన్ని గ్రామాల్లో అవుతుంది కదా, అట్లా మనం చేస్తాం. ఇది లేదు అది సాంస్కృతికంగా కూడా అన్ని కార్యక్రమాలు వీరన్నపల్లిలో చేస్తా. మీరు కనుక్కోండి, మీరు చెక్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఈ కాలంలో ప్రతి ఒక్కరికి పైసా ఉంటేనే రాజకీయాల్లోకి వస్తున్నారు. మరి నువ్వు చూస్తే స్వామి వివేకానంద మార్గాలు అంటున్నావు, సంస్కృతి సాంప్రదాయాలు అంటున్నావు, అవి ఈ కాలంలో పనికిరావు అంటున్నాను. ఖచ్చితంగా పనిచేస్తే అన్న. ఇప్పుడు డబ్బులే ప్రామాణికం అంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడా? ఒక ఛాయ్ వాళ్ళ ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేటంటే డబ్బులో పెద్ద ప్రభావం ఉండదు. ముఖ్యంగా మా లాంటి చైతన్యవంతమైనటువంటి వీరన్నపల్లిలో డబ్బులు పనిచేస్తాయని మాత్రం నేను నమ్ముతలేదు. సరే, మీరు రూపాయి ఇయ్యలేరు, ఇయ్యం కూడా. ఇంకొకరు వచ్చి 1000 రూపాయలు ఇస్తే నేను కూడా చాలా ఎన్నికలు చూసిన, సర్పంచ్ ఎన్నికల నుంచి చూస్తున్నా. సరే, ఎవరు ఇవ్వకపోతే 500 ఇచ్చిండు దేవుడు ఆయనకి ఓటేయాలి అంటారు పెద్ద మనుషులు. గతంలో కూడా డబ్బులు పంచే ప్రయత్నాలు జరిగినాయి, ఫెయిల్ అయ్యారు. డబ్బులకు పెద్ద ప్రభావం ఉండదు. ఇది గ్రామీణ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు, కళ్ళ ముందు కదలాడుతుంటాం ఎప్పుడు. కాబట్టి ఒకటే దానికి ఊళ్ళో ఉంటారు కాబట్టి డబ్బుల ప్రభావం ఉండదనే నమ్ముతున్నా. ఉండదు 100%. సో ప్రతి ఒక్కరు యాంటీ అయితే డబ్బులు ప్రభావం ఏమి ఉండదు, యాంటీగానే ఉంటది. ఒకవేళ వేరే డబ్బులు పంచినా వేణు డబ్బులు పంచకపోతే గెలుస్తాడా? గెలుస్తా 100%. తెలుసు వేనంటే ఏంది, మీతో ఎందుకు డబ్బులు పంచుతున్నారు, ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఎందుకు డబ్బులు ఇస్తున్నారో తెలియదు అన్న. ఆ మాత్రం అవగాహన లేకుండా ఉన్నారు అనుకోని నేను అనుకోను. స్పష్టమైన అవగాహన ఉంది ఊరి మీద అందరికి. ఊర్లో ఎవరైందన్న తెలుసు. కాకపోతే ఖచ్చితంగా ఇప్పటి వరకు ఎవరైనా యూత్ అయ్యిందా సర్పంచ్? యూత్ అయ్యారు. ఇంతకు ముందు కూడా యువకుడే ఉన్నాడు. సో యువకులు ఉన్నప్పుడు అంత ఎంతో మంచి జరిగింది అంటే ఇంకా జరుగుతున్నట్టే. సో వాళ్ళ చేతనైనంత వాళ్ళు చేసారు. మనం ఎవరిని విమర్శించాం. ఇంకా మనం లెవెల్ బెస్ట్ గా చేద్దామన్న ఆలోచన అంతే. సో అదే అంటున్నానా నేను. రేపు మీరు దిగినా కూడా ఏం చెయ్యలేం రాజకీయాల్లో అంటున్నా. ఎందుకు చేయమన్నా? మనకు ఉన్నటువంటి సర్కిల్ ఉంది, అనేకమైనటువంటి ప్రభుత్వం ఇస్తున్న ఫండింగ్ ఇయర్ నీకు ఖచ్చితంగా కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది. 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ బడ్జెట్ వస్తుంది. లేదన్నా ఆయన ఎమ్మెల్యే గెలిపిస్తే నేను మోడీ నుంచి ఫండింగ్ తెస్తా అన్నాడు. కూడా వీరన్నపల్లికి
కేంద్రం నుంచి డబ్బులు తెస్తా. నేనేమంటున్నా, వీరన్నపల్లిలో కానీ మీ ఊళ్ళో కానీ సర్పంచ్ కాంగ్రెస్ ఉన్నా, టిఆర్ఎస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, సిపిఐ సిపిఎం వాళ్ళు ఉన్నా, ఎంఐఎం వాళ్ళు ఉన్నా నిధులు వస్తాయి. దాంట్లో ఏం మార్పు ఉండదు. వీరన్నపల్లిలో ఏ ప్రజల ప్రాతిపదికన ఎంతమంది ఉంటే దానికి సగటున డబ్బులు వస్తాయి. వాటిని దుర్వినియోగం చేయకుండా ఉపయోగిస్తే చాలు. మిగతా మనకు ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు, అనేక మంది స్వచ్ఛంద సంస్థలు నడిపేటోళ్ళు, స్వచ్ఛంద సంస్థలు, వాళ్ళతో నాకు పరిచయాలు ఉన్నాయి. వాళ్ళని తీసుకొస్తాం, మా ఊరికి రండి అని తీసుకొచ్చి మా ఊరి పాఠశాలను అభివృద్ధి చేస్తా. మా ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి ఇది అది అని ఏం లేదు. ఏ విధంగా దాన్ని అభివృద్ధి చేయాలనో ఒక మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దేందుకు నేను ప్రయత్నం చేస్తాను. సో లక్ష్యం అదే. సో డబ్బులు సంపాదించుకుందాం అట్లాంటివి ఏం లేదన్న. డబ్బులు సంపాదించుకోవాలంటే బిజినెస్ చేస్తాం కదన్నా. ఆ డబ్బులు డబ్బులు ఎక్కువ సంపాదించు ఏం లేదన్న. అవన్నీ అయ్యే పనులు కావు. ఇప్పుడు కొంతమంది ఇక అవి ఇవి చేసుకుందాం అంటారు. మనం ఆ కోవలు వచ్చే వ్యక్తులం కాదు. మా ఊళ్ళో తెలుసుకోండి. ఎవరినైనా మీకు యాక్సెస్ ఉంటది. మీరు సో ఇట్లా మాట్లాడాలి అది దాని ఏమన్నా ప్రిపేర్ అయినా లేకపోతే సారీ నేను అట్లా ఏం లేదు. మనం పోరాటాల నుంచి ఉన్నాం, పార్టీలో ఉన్నాం కాబట్టి మనకు స్కూల్ అప్పటి నుంచి మనం స్కూల్ లీడర్ ఉన్నాం కాబట్టి మనం మాట్లాడడానికి సందేహం లేదు, ఇబ్బంది ఏం కాదు. మనం మాట్లాడితేనే కదా నాకు తెలిసేది. సో స్పెషల్ బాగానే డిఫరెంట్ గా ఉంటాయి అంటారు, బాగుంటాయి అంటారు. మాటకారే పనివంతుడే అంటారు ప్రజలు, మీరు తేల్చాలి. చేతకారా మాటకారా? ఖచ్చితంగా నిద్రపోకుండా పని చేస్తాం. మాటకారా చేతకారా? అది కాదు. ఒక పని అప్పచెప్తే నిద్ర కూడా చేతకారే. మాటకారి కాదు, చేతకారే. పక్క ఎవరన్నా కనుకోండి. నా ప్రత్యర్థులను అడుగుండానా, ఎవరన్నా మన మీద నిలబడేటోళ్ళు అపోజిట్ సార్, ప్రత్యర్థులు కాదు, నా మీద నిలబడే అభ్యర్థులు మిత్రులే. వేణు పనివంతుడు కాదు, మాటలు చెప్తాడు, ఎవరికి ఏం హెల్ప్ చేయడు అంటే వాళ్ళు చెప్పినా నేను ఒప్పుకుంటా. ఏదో మన సోన అయినంత మనం చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తా, దీని మీద కామెంట్స్ పెట్టిస్తాను. డెఫినెట్ గా పెట్టి ఓపెన్ గా వీరన్నపల్లికి వస్తా రండి. వేణు ఎట్లాంటి వాడు అని అడగండి. సో ఫస్ట్ లో ఒకటి ఛాలెంజ్ చేసినావు. అవును, ఆ ఛాలెంజ్ కి అడ్డుపడి ఉన్నా దాని మీద. సో వేణు మాటకారా చేతకారా అనేది నేను అప్పుడు డిసైడ్ చేస్తాను. ఓకే అన్న. ఊర్లోనే ఇంటర్వ్యూ చేస్తా. చేయండి. నేను ఇట్లా అంటున్నా మధ్యలో హనుమాన్ దేవాలయం ఉంటది, ఆడ ఇంటర్వ్యూ తీసుకోండి. సో 50 మంది జమ అవుతారు, వాళ్ళని అడగండి, వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి. ఆ రోజు ఇట్లానో మరేంది ఖచ్చితంగా గత 10 సంవత్సరాల నుంచి ప్రజలు ఉన్నాం, ప్రజలతోనే ఉంటాం. రేపు ఏది కానీ రిజల్ట్ ఏది ఉన్నా ప్రజలతోనే ఉంటాం. సో ఇక్కడ ఇంకో చిన్న సందేహం ఏంటంటే, సరే ఈరోజు నువ్వు బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ సరే అది పక్కన పెడితే, రేపు గెలిచిన ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. సో ఇప్పుడు వేరే పార్టీ కాబట్టి కొంచెం అటు ఇటు ఉంటది కదా, రేపు నువ్వు గెలిచిన తర్వాత అయినా పార్టీ ఖచ్చితంగా మా ఎమ్మెల్యే యువకుడు ఉండు, వేరే పార్టీ ఉంది ఆ పార్టీ ఉంది అని చూసే వ్యక్తి కాడని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా ఆయన ఆదర్శవంతంగా ఉంటాడు, అన్ని పార్టీల గెలుపుకు గౌరవం ఇస్తాడు అనుకుంటున్నా. అనిరుద్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే ఖచ్చితంగా ఆయన చూడడానే అనుకుంటున్నా. అంతే. సో కాన్ఫిడెంట్ హైలీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్. సో మొత్తానికి రాజకీయాలకు వస్తాం. వస్తా కాదు, గత 10 సంవత్సరాల నుంచి ఉన్నా నేను ప్రత్యక్ష రాజకీయాల్లో. నాకు స్కూల్లో ఉన్నప్పటి నుంచే వీళ్ళ తిరగం అలవాటు. ఇక ఈ మధ్యలో వచ్చింది కాదు, ఎన్నికలు ఉన్నాయని వచ్చింది కాదు. ఎన్నికలు ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజల్లోనే ఉంటాం, ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే కాదు పరిష్కరించే వరకు కూడా వదిలిపెట్టాం. ఆ విధంగా పనిచేస్తాం. సో ఇదే కాన్ఫిడెన్స్ ఎంత వరకు ఉంటుంది, రేపు ఎన్నికలకు దగ్గర వచ్చేంత వరకు ఉంటుందా లేదా అనేది కూడా మధ్యలో ఇంకో 2 సార్లు అయినా సరే వేణుభాయ్ నేను కలిసే ప్రయత్నం చేస్తా. అండ్ మీరు అన్నట్టు వివేకానంద స్ఫూర్తి 100 మంది యువకులు ఉంటే నిజంగా దేశాన్ని మార్చిండు. ఆయన చేసినది ఇప్పటి వరకు మనకు అంత ఒక యూనిట్ అనేది ఉంది. సో అది వీరన్నపల్లిలో కూడా తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో ఇది వేణు ఇంటర్వ్యూ. మరి నిజంగా వీరన్నపల్లి వాళ్ళు వేణు ఎలాంటి అన్నది కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. మరి ఇలాంటి యువకులు కూడా రాజకీయాల్లో రావాలన్నది కూడా తెలంగాణ వెలుగు ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు అందుకనే మనం వేణుని కూడా ఇంటర్వ్యూ చేయడం అనేది జరిగింది. సో మరి ఈ వీడియో పైన కావచ్చు, తర్వాత యువకులు రాజకీయాల్లోకి రావాలనే దానిపైన కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.